రేవంత్ పర్వాలన బంగారం లాగా ఉంది బాబు. బంగారం లాగా ఉంది. ఏ గొడవలు లేవు, ఏ గొడవలు లేవు, అందరు హ్యాపీగా ఉన్నారు. ఏదో ఆయనకు నచ్చని వాళ్ళు ఆపోజిట్ మాట్లాడుతున్నారు కానీ హ్యాపీగా ఉన్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం. అందరూ పిచ్చం ఆడుకునేవాడు కూడా రోజు 1000 రూపాయలు చంపేస్తున్నాడు. ఈ ఆటో డ్రైవర్ పిచ్చగాళ్ళు. ఎందుకంటే ఆడికి పోవాలంటే 200 అంటారు, ఈడికి పోవాలంటే 500 అంటారు. ఆ, అది అది దాంట్లో ఒక న్యాయం ఉండాలి. మళ్ళీ ఈ ర్యాపిడో ఎందుకు వెళ్ళింది? ఈ ఆటో వాళ్ళు మోసాలు చేస్తారు కాబట్టి ర్యాపిడో వెళ్ళింది. ఏంటంటే మీరు వాస్తవానికి ఆటో తోలుతుంటారా? 30 years 30 years నుంచి మీరు ఆటో 35 years నాది ఆటో ఫీల్డ్. మరి ఏంది మీరు ఆటో వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకిస్తా. ఆటో వాళ్ళు తప్పు, ప్రతి ఒక్కటి తప్పు చేస్తారు. తప్పు చేస్తున్నారు. అమాయకుడు దొరికినాడుకో వానికి 100 దగ్గర 1000 రూపాయలు తీసుకుంటారు. అది న్యాయం ఉండాలి కదా. 100 దగ్గర 200 తీసుకో, 1000 ఎట్లా తీసుకుంటావు? అప్పుడు వేసిన పాప ఇప్పుడు ఫ్రీ బస్ మొట్ట గుడవాలి కదా, పాపం చేసినందుకు మొట్ట గుడవాలి కదా ఎవరైనా కానీ. మరి ఓకే ఏమన్నా అట్లయితే ఒక విధంగా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టింది మంచి, మీ ఆటో వాళ్ళకి ఎటువంటి హాని లేదంటున్నాడు. ఒక చిన్న మాట, రేవంత్ రెడ్డి ఫ్రీ పెట్టిండు, దాంట్లో స్కూల్ పిల్లలకి ఇవ్వమానండి, పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇవ్వమానండి, జాబ్ చేసే వాళ్ళకు వద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతో అంత సంపాదించుకుంటున్నారు. వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. స్కూల్ వాళ్ళకి ఇవ్వండి, స్కూల్ కాలేజ్ పిల్లలకి ఇవ్వండి. సో మొత్తానికి రేవంత్ వల్ల బాగానే ఉందంటారు. ఓకే, బెస్ట్. కేసీఆర్ కన్నా బెస్ట్, 100% కేసీఆర్ కన్నా బెస్ట్. పైన ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ సార్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే డబ్బులు సంపాదించుకురు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే బాడీ గార్డ్స్ డబ్బులు సంపాదించుకురు, వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళే డబుల్ బెడ్రూమ్స్ తెంగిపోయారు. బీద వాళ్ళని ఎవరు చూడలేదు. బీదవాళ్ళు ఇంకా బీదగా అయిపోతున్నారు. ఈ కరెంటు ఛార్జీలు కూడా కేసీఆర్ గవర్నమెంట్ తక్కువ ఉండే, కానీ రేవంత్ రెడ్డి సార్ అన్ని డబుల్ చేసేసిండు. ప్రతి రేట్లు ట్యాక్సీలు అని అవి అని రిజిస్ట్రేషన్ అని అన్ని డబుల్ చేసేసిండు. కానీ ఇది ఎందుకంటే ఈ ఆర్టీసీ వాళ్ళకి జీతాలు లేక వాళ్ళకి లేక ఇవన్నీ అన్ని పిచ్చి. ఆయన ఏం చేస్తున్నాడు, సెటరేట్ కాలేకపోతున్నాడు అనమాట. ఇప్పుడు పాలన వ్యతిరేకిస్తున్నావా అంగీకరిస్తున్నావా? అందరికి అవకాశం ఇవ్వాలి కదా. కేసీఆర్ కి ఇచ్చినాము, అటు వేరే వాళ్ళకి ఇచ్చినాము, రేవంత్ రెడ్డి కూడా అవకాశం ఇవ్వాలనే ప్రజలు ఇచ్చినారు కదా. ఆయన కాపాడుకోవాలి, నిలుపుకోవాలి, అందరినీ చూడాలి. డబ్బున్న వాళ్ళని చూడాలి, డబ్బు లేని వాళ్ళని చూడాలి, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ చూడాలి, గవర్నమెంట్ హాస్పిటల్ని చూడాలి. నువ్వు నిజంగా న్యాయంగా చూడబోయి వానికి ఇల్లు ఉందా, వానికి జాబ్ ఉందా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కనీసం అట్లా ఉంటే ఫెసిలిటీస్ అన్నా ఇవ్వాలి. కనీసం బీద వాళ్ళకి కొంచెమన్నా చేయాలి, అంతే రిక్వెస్ట్, అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది బాబు. కళ్యాణ లక్ష్మి వచ్చింది, మాకు ఇవ్వలేదు బాస్, మేము అప్లై చేయలేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ పరిపాలనలో గొడవలు లేవు. కరెంట్ పోకపోతుండే, 24 hours వాటర్ వస్తుండే, 24 hours కరెంట్ వస్తుండే. ఎందుకంటే అందరికి అవకాశం ఇవ్వాలని మేము బీజేపీ, యాక్చువల్లీ బీజేపీ, మళ్ళీ కూడా మేము బీజేపీ ఫ్యాన్స్. రేవంత్ పర్వాలన బంగారం లాగా ఉంది, బంగారం లాగా. ఏ గొడవలు లేవు, అందరు హ్యాపీగా ఉన్నారు. ఏదో ఆయనకు నచ్చని వాళ్ళు ఆపోజిట్ మాట్లాడుతున్నారు కానీ హ్యాపీగా ఉన్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. అందరూ పిచ్చం ఆడుకునేవాడు కూడా రోజు 1000 రూపాయలు చంపేస్తున్నాడు. ఈ ఆటో డ్రైవర్ పిచ్చగాళ్ళు. ఎందుకంటే ఆడికి పోవాలంటే 200 అంటారు, ఈడికి పోవాలంటే 500 అంటారు. అది దాంట్లో ఒక న్యాయం ఉండాలి. మళ్ళీ ఈ ర్యాపిడో ఎందుకు వెళ్ళింది? ఈ ఆటో వాళ్ళు మోసాలు చేస్తారు కాబట్టి ర్యాపిడో వెళ్ళింది. మీరు వాస్తవానికి ఆటో తోలుతుంటారా? 30 years 35 years నాది ఆటో ఫీల్డ్. ఆటో వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తా. ఆటో వాళ్ళు తప్పు, ప్రతి ఒక్కటి తప్పు చేస్తారు. అమాయకుడు దొరికినాడుకో వానికి 100 దగ్గర 1000 రూపాయలు తీసుకుంటారు. అది న్యాయం ఉండాలి కదా. 100 దగ్గర 200 తీసుకో, 1000 ఎట్లా తీసుకుంటావు? మొట్ట గుడవాలి కదా, పాపం చేసినందుకు మొట్ట గుడవాలి కదా ఎవరైనా కానీ. మరి ఏమన్నా అట్లయితే ఒక విధంగా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టింది మంచి, మీ ఆటో వాళ్ళకి ఎటువంటి హాని లేదంటున్నాడు. ఒక చిన్న మాట, రేవంత్ రెడ్డి ఫ్రీ పెట్టిండు, దాంట్లో స్కూల్ పిల్లలకి ఇవ్వమానండి, పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇవ్వమానండి, జాబ్ చేసే వాళ్ళకు వద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతో అంత సంపాదించుకుంటున్నారు. వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా.
స్కూల్ వాళ్ళకి ఇవ్వండి, స్కూల్ కాలేజ్ పిల్లలకి ఇవ్వండి. సో మొత్తానికి రేవంత్ పాలన బాగానే ఉందంటారు. ఓకే, బెస్ట్. కేసీఆర్ కన్నా బెస్ట్, 100% కేసీఆర్ కన్నా బెస్ట్. పైన ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ సార్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే డబ్బులు సంపాదించుకురు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే బాడీ గార్డ్స్ డబ్బులు సంపాదించుకురు, వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళే డబుల్ బెడ్రూమ్స్ తెంగిపోయారు. బీద వాళ్ళని ఎవడు చూడలేదు. బీదవాళ్ళు ఇంకా బీదగా అయిపోతున్నారు. ఈ కరెంటు ఛార్జీలు కూడా కేసీఆర్ గవర్నమెంట్ తక్కువ ఉండే, కానీ రేవంత్ రెడ్డి సార్ అన్ని డబుల్ చేసేసిండు. ప్రతి రేట్లు ట్యాక్సీలు అని అవి అని రిజిస్ట్రేషన్ అని అన్ని డబుల్ చేసేసిండు. కానీ ఇది ఎందుకంటే ఈ ఆర్టీసీ వాళ్ళకి జీతాలు లేక వాళ్ళకి లేక ఇవన్నీ అన్ని పిచ్చి. ఆయన ఏం చేస్తున్నాడో సెటరేట్ కాలేకపోతున్నాడు అనమాట. ఇప్పుడు మొత్తానికి పాలన వ్యతిరేకిస్తున్నావా, అంగీకరిస్తున్నావా? మంచిగా ఉందని అందరికి అవకాశం ఇవ్వాలి కదా. కేసీఆర్ కి ఇచ్చినాము, అటు వేరే వాళ్ళకి ఇచ్చినాము, రేవంత్ రెడ్డి కూడా అవకాశం ఇవ్వాలనే ప్రజలు ఇచ్చినారు కదా. ఆయన కాపాడుకోవాలి, నిలుపుకోవాలి, అందరినీ చూడాలి. డబ్బున్న వాళ్ళని చూడాలి, డబ్బు లేని వాళ్ళని చూడాలి, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ చూడాలి, గవర్నమెంట్ హాస్పిటల్ని చూడాలి. నువ్వు నిజంగా న్యాయంగా చూడబోయి వానికి ఇల్లు ఉందా, వానికి జాబ్ ఉందా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కనీసం అట్లా ఉంటే ఫెసిలిటీస్ అన్నా ఇవ్వాలి. కనీసం బీద వాళ్ళు కొంచెమన్నా చేయాలి, అంతే రిక్వెస్ట్, అంతే. ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఏమేమి స్కీమ్లు వచ్చినాయి? కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది బాబు. కళ్యాణ లక్ష్మి వచ్చింది, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? మాకు ఇవ్వలేదు బాస్, మేము అప్లై చేయలేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ పరిపాలనలో గొడవలు లేవు. కరెంట్ పోకపోతుండే, 24 hours వాటర్ వస్తుండే, 24 hours కరెంట్ వస్తుండే. ఎందుకంటే అందరికి అవకాశం ఇవ్వాలని మేము బీజేపీ, యాక్చువల్లీ బీజేపీ, మళ్ళీ కూడా మేము బీజేపీ ఫ్యాన్స్.